ఈ నెల 27వ తేదీన వరంగల్లో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలి రావాలని, వరంగల్లో నిర్వహించే సిల్వర్ జూబ్లీ సభకు తాము సైతం అంటూ రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ఉద్దేశంతో మండల ముఖ్య నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ అని 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చలో వరంగల్ సిల్వర్ జూబ్లీ సభకు రాష్ట్ర ప్రజలు నాయకులు భారీ ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఏ గ్రామానికి వెళ్లినా తాము సైతం అంటూ ప్రజలు స్వచ్ఛందంగా సభకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, 10 సంవత్సరాల్లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో రైతు బంధు, రైతు బీమా పథకాన్ని తీసుకువచ్చారన్నారు. రైతుల కళ్లలో ఆనందం చూడాలనే ఉద్దేశంతో పంటలకు నీరు అందించడానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని, ఇలాంటి పథకాలు అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. చాలా మంది అభిమానులు సైకిల్ యాత్ర, పాదయాత్ర చేసుకుంటూ సభకు వెళ్లడం జరుగుతుందని, ఈ సభను ఆపడం ఎవరితరం కాదని, కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైందని, బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో విజయదుందుబి మోగించడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో నార్సింగ్ మండల తాజా మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షురాలు సుజాత, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, నార్సింగ్, చిన్నశంకరంపేట మండలాల మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా 27వ డేట్ నాడు ఈ నెల జరగబోతున్న రజతోత్సవ సభకి భారీగా జనాలు తరలివస్తూ ఉన్నారు. ఎందుకంటే మా అంచనా ప్రకారము దాదాపుగా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ స్పందన ఉంది. గ్రామాలకు ఇట్లా వెళ్తే కనుక మరి మేము రావడానికి వాహనాలు అరేంజ్ చేయండి, లేదంటే మేమే స్వచ్ఛందంగా తరలి వస్తామని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మా కార్యకర్తలు అయితే మాకు వాహనాలు అరేంజ్ చేయకపోయినా మేము వస్తాము, మా వెంట జనాలు కూడా వస్తూ ఉన్నారు. మరి ఏ విధంగా వాళ్ళను తరలించుకు వెళ్ళాలనే ఆలోచన కొద్దిగా ఉన్నారు. ఎందుకంటే 2001లో గులాబీ జెండా చేతబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తా అని చెప్పేసి ప్రజల నమ్మకాన్ని పొంది 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గౌరవ కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్లి రైతుల కళ్ళల్లో సంతోషాన్ని చూడాలని చెప్పేసి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి మరి రైతులకు అనేక రకాల వాళ్ళకు ఆదుకొని రైతుల కళ్ళల్లో ఆ సంతోషం కోసం అనేక రకాల కార్యక్రమాలను గౌరవ కేసీఆర్ గారు చేపట్టడం జరిగింది. ఆ రైతులందరూ కూడా మేము సైతం అంటూ తరలి వస్తూ ఉన్నారు. మరి మా మహిళలు కూడా మేము కూడా తప్పకుండా కేసీఆర్ మీటింగ్కి రావాలని చెప్పేసి ఉత్సాహపడుతూ ఉన్నారు, తహతహలు ఆడుతూ ఉన్నారు. కాబట్టి మేము అనుకున్న దానికంటే ఎక్కువ జనసందోహం కనబడబోతూ ఉన్నది. కేసీఆర్ గారు మరి 1 సంవత్సరం పాటు కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చిన తర్వాత వాళ్ళకి టైం ఇచ్చి ప్రజలకి ఏమైనా మంచి చేస్తారేమో, ప్రజల్ని ఏమైనా ఆదుకుంటారేమో, తెలంగాణ అభివృద్ధి దశలో నడిపిస్తారేమో అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోసం వెయిట్ చేసిండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీ అవన్నీ అభివృద్ధిని విస్మరించి మరి అనేక రకాల కార్యక్రమాలను మూలన పడేసి తెలంగాణ ప్రజలను పక్కన పడేసి అభివృద్ధికి ఎటువంటి అభివృద్ధి నోచుకోకుండా తెలంగాణ ప్రజలు ఆగమయ్యే పరిస్థితి వచ్చిన సందర్భంలో ఈ సభ జరుగుతున్నది. కాబట్టి గౌరవ కేసీఆర్ గారు తప్పకుండా ఒక మంచి మెసేజ్ ఇచ్చి మళ్ళీ మరొక ఉద్యమానికి తెరదీసి రేపు రాబోయే కాలంలో ప్రజలను ఆదుకొని తెలంగాణ రాష్ట్రాన్ని మలి దశలో అభివృద్ధి చేయడం కోసం కంకణబద్దులే ముందుకొస్తున్న సందర్భంలో జరుగుతున్న సభ కాబట్టి లక్షలాదిగా జనాలు తరలివస్తూ ఉన్నారు. కొంతమంది బండ్లు కట్టుకొని బయలుదేరుతూ ఉన్నారు, కొంతమంది పాదయాత్రల ద్వారా బయలుదేరుతూ ఉన్నారు, కొంతమంది సైకిల్ యాత్ర చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అనేక రకాల కళాకారులు, కార్యకర్తలు, అనేక రకాల ప్రజలు తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని వర్గాల వారు కూడా తరలి వస్తూ ఉన్నారు. కాబట్టి మరి సభ ఈ జనసందోహాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు, కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైంది. కేసీఆర్ గారు విజయదుందుబి మోగించబోతా ఉన్నారు ఈ సభ ద్వారా అని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్.